ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 3-in-1 శానిటైజర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ శానిటైజర్ తయారు చేసుకోవడం చాలా ఈజీ, అది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసేసుకోవచ్చు. ఈ శానిటైజర్లో నేను వేపాకులు యూజ్ చేయలేదు, ఎందుకంటే అన్ని చోట్ల అందుబాటులో చాలా ఈజీగా లేకపోవచ్చు. ఇంకా లాక్డౌన్ వల్ల కూడా ఇది తెచ్చుకోవటానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకని ఇక మనం 3-in-1 శానిటైజర్ చేసుకోవటం మొదలు పెడదాం. ఇక్కడ నేను తులసాకుల్ని తీసుకున్నాను, ఎందుకంటే తులసాకులు అందరికీ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి 1/2 కప్ వరకు తులసాకులు తీసుకోవాలి. కొంచెం ఇటు అయినా పర్వాలేదు. ఇంకా 1 టీ స్పూన్ అల్లం తీసుకోవాలి. ఇంకా 5 స్పూన్స్ ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకోవాలి. ఒకవేళ ఫ్రెష్ అలోవెరా జెల్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీరు ఏ బ్రాండ్దైనా రెడీమేడ్ అలోవెరా జెల్ వేసుకోవచ్చు. రెడీమేడ్ అలోవెరా జెల్ వేస్తున్నట్లయితే కనుక దాన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అలాగే తర్వాత వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 వస్తువుల్ని చెప్పినంత మోతాదులో వేసుకుని 4 గ్లాసులు నీళ్ళు పోసుకుని అది 1 గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. వీడియో లెంతీగా కాకూడదని నేను ముందుగానే బాయిల్ చేసి ఉంచాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ పెట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వడకట్టుకున్నాక ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. రెడీమేడ్ అలోవెరా జెల్ కనుక వాడుతున్నట్లయితే ఇక్కడ కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను 3 టాబ్లెట్లు కర్పూరాన్ని వేసుకున్నాను, పౌడర్ చేసి వేశాను. ఇలా బాగా కలుపుకోవాలి. కర్పూరం కాసేపట్లో కరిగిపోతుంది. కర్పూరం యాంటీ బ్యాక్టీరియల్ కూడా. ఇంకా ఇక్కడ నేను ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. 2-3 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే కనుక వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, 3-in-1 శానిటైజర్ రెడీ. ఈ శానిటైజర్ను ఏదైనా ఖాళీ స్ప్రే బాటిల్లో మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఏ బాటిల్లోనైనా వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇక కావలసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇక 3-in-1 శానిటైజర్ రెడీ. ఈ 3-in-1 శానిటైజర్ని 3 రకాలుగా ఎలా వాడుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, దీన్ని హ్యాండ్ శానిటైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా స్ప్రే చేసి హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవచ్చు. ఈ విధముగా మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది. ఇక రెండో విధముగా దీన్ని డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేగా వాడవచ్చు. డోర్ హ్యాండిల్స్, రిమోట్, కబోర్డ్ హ్యాండిల్స్, మెయిన్ గేట్ హ్యాండిల్స్, కిచెన్ టైల్స్, ఇలా ఎన్నో తరచుగా టచ్ అయ్యే చోట్ల స్ప్రే చేసి శానిటైజ్ చేసుకోవచ్చు. ఇక థర్డ్, రూమ్ స్ప్రేగా దీన్ని వాడచ్చు. రూమ్ కార్నర్స్, కర్టెన్స్ వెనక అలా వేసి రూమ్ స్ప్రేగా వాడచ్చు. కర్పూరం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. అందువల్ల ఇది 3-in-1 శానిటైజర్ అని చెప్పవచ్చు. ఇది చేయటం
చూసారా, ఎంతో ఈజీ. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడటం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అంటిల్ దెన్. Bye bye.